దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈరోజు మనం బైబిల్లో ప్రేమ యొక్క నిర్వచనం ఏంటి, ప్రేమ ఎన్ని రకాలుగా విభజించబడింది అనే విషయాలు ధ్యానించుకుందాం. ప్రేమ గురించి ఈ లోకంలో చాలామందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి కదా. ప్రేమ అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, ముందుగా ప్రేమికులు మనకి గుర్తొస్తారు కదా. ప్రేమకు సంబంధించిన పాటలు, ప్రేమకు సంబంధించిన సినిమాలు, ప్రేమకు సంబంధించిన వీడియోలు, ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు, ప్రేమకు సంబంధించిన వార్తలు, ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. ప్రేమ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ప్రేమికులు అంటే ఒక బాయ్ ఒక గర్ల్, వారి మధ్య ఉండే ప్రేమ అనేది చాలామందికి గుర్తొస్తూ ఉంటుంది. ఈ ప్రేమకున్న అర్థాన్ని మనం గమనిస్తే కనుక, ఈ ప్రేమకున్న అమూల్యమైన ఆ యొక్క అర్థాన్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు ప్రేమకున్న విలువ ఏంటో మనకి అర్థమవుతుందన్నమాట. బైబిల్లో ఈ ప్రేమ ఎలా వర్ణించబడింది అన్న విషయాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. మొదటిగా బైబిల్లో ప్రస్తావించబడిన ప్రేమల్లో మొదటిది ఇరోస్. అది గ్రీక్ పదం అన్నమాట. ఆ ఇరోస్ అనే ఆ పదం యొక్క అర్థం ఏంటంటే, అది కూడా ప్రేమకు చిహ్నంగా ఉంది. ఇరోస్ అనే పదం. ఈ ఇరోస్ అనే ప్రేమకున్న లక్షణాలు ఏంటి అని కనుక మనము ధ్యానిస్తే, ఈ ఇరోస్ అనే ప్రేమ భార్యాభర్తల మధ్య ఉన్న శారీరకమైన ప్రేమకు సంబంధించిన అర్థం అన్నమాట. ఇది ఇరోస్ అంటే భార్య భర్తల మధ్య ఉన్న శారీరక సంబంధాన్ని సూచించే ప్రేమ. ఈ ప్రేమ అనేది చాలా అమూల్యమైనది ఈ లోకంలో. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా సృష్టిని చేసినప్పుడు ఆదాముని తన స్వహస్తాలతో చేశాడు. మట్టితో మనిషిని సృజించి జీవాయువును ఉదగా నరుడు జీవాత్మాయను అని ఆదికాండం 2వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడి ఉంది కదా. దేవుడు ఆదామును చేసిన తర్వాత ఏం చేశాడు? ఆదామును సృజించి ఆదామును ఏదైనా తోటలో పెట్టి జంతువుల మీద పక్షుల మీద అధికారినిగా నియమించాడు. ఆదామే మరి ఈ జంతువులన్నిటికీ కూడా పేరు పెట్టినట్టుగా ఆదికాండం 2వ అధ్యాయంలో స్పష్టంగా మనకి కనబడుతుంది. మరి ఆదాముకు సాటి అయిన సహాయం అనేది లేదు. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దేవుడి చిత్తములో ఆదాముని అలాగే ఆదాముకి సాటి అయిన సహాయాన్ని కూడా సృష్టించి ఈ యొక్క సృష్టిని అభివృద్ధి చేయాలి, విస్తరింప చేసేటట్టు చేయాలి అనేది దేవుడి ప్రణాళిక. మొట్టమొదటిగా ఆదామును ఒక్కడినే మొదటిగా దేవుడు సృష్టించాడు. సృష్టించి ఏమనుకున్నాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. అప్పుడు మనందరికీ తెలిసిన విషయం, ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలగజేస్తాడు. గాఢ నిద్ర కలగజేసి తన ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసుకుని స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకుని వస్తాడు. అప్పుడు ఆదాము చక్కటి కవిత చెప్తాడండి. నా మాంసములో మాంసము, నా ఎముకలో ఎముక, నరుణ్ణో నుండి తీయబడినవి గనక నారి అనబడునని ఆదామే పేరు పెట్టాడండి. స్త్రీకి ఆదామే పేరు పెట్టాడు. ఎంత అద్భుతమో చూడండి. ఈ విధంగా దేవుడు ఒక అద్భుతమైన బంధాన్ని ఆదికాండంలోనే దేవుడు ఏర్పరిచాడు. ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాముకు సాటి అయిన సహాయముగా స్త్రీని, నారిని నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడంటే, వీళ్ళు భార్యాభర్తలు, వీరు ఏక శరీరమై ఉంటారు అని చెప్పి ఒక ప్రణాళిక భార్యాభర్తల మధ్య దేవుడు ఏర్పాటు చేశాడనమాట. అందుకే రాయబడి ఉంటుంది, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకొనును. కాబట్టి
ఈ భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమనే ఎరోస్ అంటారనమాట. ఎరోస్. రెండవది ఏంటంటే స్టోర్గే. ఈ స్టోర్గే అనే ప్రేమ దేనిని సూచిస్తుందంటే తల్లి పిల్లల మధ్య, తండ్రి పిల్లల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమని స్టోర్గే అంటారు. ఉదాహరణకి యాకోబు బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు కదా. యాకోబు ఆదికాండం 49లో ఏం చేస్తాడంటే తన 12 మంది కుమారుల్ని కూడా పిలుస్తాడనమాట. తన దగ్గరికి పిలిచి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. అంటే యాకోబు ఇక్కడ ఏం చేశాడు? తన కుమారులందరినీ కూడా ప్రేమించాడు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు ఉంటారు. ఈ 12 మంది కుమారులను కూడా యాకోబు ప్రేమించి యాకోబు ఈ 12 మంది కుమారుల్ని కూడా ఆశీర్వదించినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఈ ప్రేమ ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ స్టోర్గే. స్టోర్గే. ఈ ప్రేమ చాలా అద్భుతమైనది. ఈ ప్రేమ కూడా ఎవరు ఏర్పరిచింది? దేవుడే ఈ బంధాన్ని ఏర్పరిచాడు. అలాగే మనము కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే మార్తా, మరియా, లాజరు వీరి మధ్య ఉండే ప్రేమను కూడా స్టోర్గే అంటారు. చూడండి, మార్తా మరియలు ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉండేవారు. అలాగే ఈ మార్తా మరియలు లాజరుని ఎంతగానో ప్రేమించారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఏంటో తెలుసా? మనందరికీ తెలుసు. లాజరు రోగి అయి ఉన్నప్పుడు మార్తా మరియలు యేసుక్రీస్తు ప్రభువారు కబురు పంపి నీవు ప్రేమించుచున్న నీ శిష్యుడు రోగి అయి ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారికి కబురు పంపిస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే రారు. అక్కడ 2 రోజులు ఉండిపోతారు. అప్పుడు లాజరు చనిపోతాడు. 4వ రోజున వచ్చేసరికి లాజరును సమాధి చేసేస్తారు. వాళ్ళు ఎంతగానో కుమిలి ఏడుస్తారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతంగా లాజరును సమాధిలో నుండి లేపుతారు. అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఎంతగానో సంతోషిస్తుంది. అంటే ఈ యొక్క సిబ్లింగ్స్ మధ్య ఉండే ప్రేమ అన్నమాట. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ, అలాగే తల్లి పిల్లల మధ్య ఉండే ప్రేమ, తండ్రి పిల్లల మధ్య ఉండే ప్రేమని స్టోర్గే అంటారు. మొట్టమొదటిగా ఏమనుకున్నాం? ఎరోస్. ఈ ప్రేమ ఎవరి మధ్య ఉండే ప్రేమ? భార్యాభర్తల మధ్య ఉండే శారీరక సంబంధమైన ప్రేమ. రెండవదిగా స్టోర్గే. ఈ ప్రేమ బంధువుల మధ్య, తల్లి పిల్లల మధ్య, తండ్రి పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ. దీన్నే స్టోర్గే అంటారు. మూడవదిగా ఫిలియో. ఈ ఫిలియో అనే ప్రేమ ఎటువంటిదంటే స్నేహపూర్వకమైన ప్రేమ, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. చూడండి, బైబిల్ గ్రంథంలో మంచి స్నేహితులు ఎవరున్నారు అంటే కనుక మనకి అర్థమవుతుంది. ఎవరో తెలుసా అండి? దావీదు, యోనాతాను. దావీదేమో గొర్రెల కాపరి, యోనాతాన్ ఏమో సౌలు రాజు యొక్క కుమారుడు. ఈ యోనాతానికి దావీదికి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఎప్పుడంటే ఇశ్రాయేల్ దేశాన్ని మీదకి గొల్యాత్ అనే ఫిలిష్తీయుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ అతని మీదకి వెళ్ళడానికి భయపడతారు. అప్పుడు దావీదు ఒక్కడే గొర్రెల కాపరి తన అల్లను చూడడానికి వచ్చి గొల్యాత్ మీద పోరాడడానికి వెళ్తాడు. అప్పుడు దేవుడు అద్భుతమైన జయాన్ని దావీదుకు గొల్యాతుపై ఇస్తాడు. అప్పుడు దావీదు గొల్యాతుని చంపి తన యొక్క శిరస్సుని తీసుకుని వచ్చి సౌలుకి ఇస్తాడు. ఆ యొక్క గొల్యాతుని హతమార్చి అద్భుతమైన విజయం దావీదు చూస్తాడు. ఆ సమయంలోనే దావీదు, యోనాతాను వాళ్ళు కలుసుకుంటారు. అప్పుడు వారి మధ్య
ఒక స్నేహపూర్వకమైన ప్రేమ ఏర్పడింది. ఆ ప్రేమనే పిలియో అంటారు. స్నేహితుల మధ్య ఉండే ప్రేమ అనమాట. చూడండి, మనకు కూడా చాలామంది స్నేహితులు ఉంటారు కదా. స్నేహితులు ఉన్నప్పుడు, స్నేహితులు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే వాళ్ళకి సహాయం చేస్తాం కదా. సహాయం చేస్తాం. స్నేహితులు ఎటువంటి అక్రతల్లో ఉన్నా, ఎటువంటి అవసరతల్లో మనం సహాయం చేయటం అనేది ఇది సహజంగా లోకంలో ఉండేది. దాన్నే పిలియో అంటారు. ఈ ప్రేమ కూడా చాలా అద్భుతమైనది. 4వదిగా మనం చూసుకున్నట్లయితే అగాపే. ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ అండి? అగాపే. ఈ ప్రేమ వర్ణింప సఖ్యము కాని ప్రేమ. వర్ణింప సఖ్యము కాని ప్రేమ. ఈ ప్రేమ అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. ఈ ప్రేమ ఎవరికి ఉందంటే దేవుడికి మాత్రమే ఉందండి ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవం అనుగ్రహించినట్లు ఆయన్ని లోకానికి పంపిన అని ఉంటుంది. అంటే దేవుడి లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మనుషులందరి కొరకు కూడా తన ప్రాణం పెట్టే ప్రేమ చూపించాడు. అది అద్భుతమైన ప్రేమ. బంధువుల కొరకు ప్రాణాలు పెడతారా? తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రాణాలు పెడతారా? స్నేహితుల కొరకు ప్రాణం పెడతారా? ఇది అసాధ్యం. కానీ ఈ అగాపే ప్రేమలో దేవుడు మనుషులందరి కొరకు కూడా తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఇందురు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? నేను ఆజ్ఞాపించిన వాటిని అన్నింటినీ మీరు చేస్తే కనుక మీరు నా స్నేహితులై ఉన్నారు అంటారు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉందండి. ఏమనుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, చూడండి, చాలా చక్కటి మాట మాట్లాడాడు ఆయన. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. అంటే చూడండి, ఆయన మనల్ని అందరినీ కూడా గొర్రెలుగా సంబోధిస్తూ ఉన్నాడు. ఆయన కాపరిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాపరి ఏం చేస్తాడంట? మంచి కాపరి ఏం చేస్తాడంట? గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడట. ప్రాణం పెట్టాడా లేదా యేసుక్రీస్తు ప్రభువారు? అటువంటి అద్భుతమైన ప్రేమను చూపిన వాళ్ళు ఎవరంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కలే. ఆయన చూపిన ప్రేమ ఈరోస్ ప్రేమ కాదు. ఆయన చూపిన ప్రేమ స్టోర్గే ప్రేమ కాదు. ఆయన చూపిన ప్రేమ ఫిలియో ప్రేమ కాదు. ఆయన చూపిన ప్రేమ అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమ గురించి మనం ఇంకా తెలుసుకోవాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ఈ ప్రేమ గురించి ఎంతో అద్భుతమైన వివరణ ఇచ్చారండి. 1 కొరింథీ 13:4-8 వచనాలు. ప్రేమ దీర్ఘకాలము సహించును. అంటే దీర్ఘకాలము సహించునంటే ఎన్ని తప్పులు చేసినా ఈ అగాపే ప్రేమ సహిస్తుందంట. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదా. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువుని అప్పగిస్తాడని యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసా తెలీదా? తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రొట్టె ద్రాక్షారసం ఇచ్చినప్పుడు వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్తాడు. ఎందుకు చెప్పారు ప్రభువారు? ఇస్కరియోతు యూదా అప్పగింపబోతా ఉన్నాడు ఆయన్ని. ఆ విషయం ముందే ఆయనకు తెలుసు.
ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించి మాట్లాడాడు అక్కడ. అంటే అయినా కానీ ప్రభువారు ఇస్కరియోతు యూదా కాళ్ళు కడిగాడు ఆ రోజు. ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు. అంటే చూడండి, దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటండి? దీర్ఘకాలం సహిస్తుందంట. ఇటువంటి ప్రేమ అగాపే ప్రేమ మాత్రమే దీర్ఘకాలం సహిస్తుంది. తర్వాత చూడండి, దయ చూపించును. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఉన్నప్పుడండి ఆయన్ని క్రూరంగా హింసించారు. ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. 19 ముళ్ళు ఆయన గుచ్చుకున్నాయి. తర్వాత భయంకరమైన కొరడ దెబ్బలు కొట్టారు. ఆయన చర్మం అంతా కూడా చీల్చుకుపోయింది. కల్వరి శిలువలో ఆయనకి మేకులు కొట్టారు. భయంకరంగా రక్తం కారుతూ ఉంది. ఆ సైనికుల్ని, ఆ శతాధిపతిని, ఆ శిక్ష వేసిన వారిని, ఆ పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని, ప్రధాన యాజకుల్ని, వీళ్ళందరినీ చూశాడు ఆయన. భయంకరంగా హింసించారు ఆయన్ని. హింసించిన తర్వాత ఆయన కల్వరి శిలువలో పలికిన అద్భుతమైన మొదటి మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. అంత సహనం ఎవరికైనా ఉంటుందండి? ఎవరికి ఉండదు ప్రపంచంలో. ప్రేమ ఏం చేస్తుందంట? సహిస్తుందంట. అదే అగాపే ప్రేమ. అది ఎవరు కలిగి ఉన్నారు? మన యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. తర్వాత చూడండి, దయ చూపిస్తుందంట. ప్రేమ మత్సరపడదు. ప్రేమకి మత్సరం ఉండదు. ఈ ప్రేమలో మత్సరం ఉండదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. ఈ ప్రేమ ఉప్పొంగదు, గొప్పలు చెప్పుకోదు. తనకు తాను ఈ ప్రేమ గర్వపడే ప్రేమ కాదు, మత్సరపడే ప్రేమ కాదు, అసూయపడే ప్రేమ కాదు. అద్భుతమైన ప్రేమ. తర్వాత చూడండి, అమర్యాదగా నడవదు, అమర్యాదగా ప్రవర్తించదంటే ఈ ప్రేమ. తర్వాత స్వప్రయోజనమును విచారించుకొనదు. తనకు తాను అంటే యేసుక్రీస్తు ప్రభువారి కొరకు నాకు ఈ ఫెసిలిటీ కావాలి, నాకు ఇవి కావాలి, ఇది నేను తినాలి అని ఎప్పుడు ఆయన తన ప్రయోజనం కొరకు ఏది చూసుకోలేదు. ఆయన మన ప్రయోజనమే కోరుకున్నాడు. ఆయన మనము రక్షించబడాలి, మనము విమోచింపబడాలని కోరుకున్నాడు తప్ప ఆయన స్వప్రయోజనం కోరుకోలేదు. త్వరగా కోపపడదు. ఒకవేళ మన ఎడల కోపపడి ఉంటే ఆయన మనకు రక్షణ దొరికేది కాదేమో. ఎందుకంటే మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. తర్వాత ఏంటంటే అండి, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. నిజమే కదా? ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలకి యేసుక్రీస్తు ప్రభువుని అమ్మివేసినా సరే అపకారాన్ని మనసులో ఉంచుకోలేదు ప్రభు. అతను క్షమించేసాడు ప్రభు, అతనికి అవకాశం ఇచ్చాడు ప్రభు. కానీ అతను వినియోగించుకోలేదు. కానీ ఇస్కరియోతు యూదా నాకు ద్రోహం చేశాడు కాబట్టి ఇస్కరియోతు యూదాని నేను క్షమించను అని ప్రభు అనుకోలేదు. అతను చేసిన అపకారం మనసులో ఉంచుకోలేదు. అలాగే పేతురు నేను యేసుని ఎరగనని 3 సార్లు బొంకాడు. అయినా కానీ ప్రభువారు ఆ మాట మనసులో ఉంచుకోలేదు. చేసిన అపకారం మనసులో ఉంచుకోనని ప్రేమ అగాపే ప్రేమ. తర్వాత దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. దుర్నీతి విషయంలో సంతోషపడదంటే ఈ ప్రేమ సత్యం విషయంలోనే సంతోషపడుతుందట. అది అబద్ధ బోధల్ని ఖండించాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. సత్యాన్ని ప్రతిష్ఠించాడు ఆయన. ఆయన అంటాడు, నేను సత్యాన్ని ప్రతిష్ఠించడానికి లోకాన్ని వచ్చాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానంటాడు ఆయన. అటువంటి ప్రేమ. తర్వాత అన్నిటినీ తాలుకొనును. అన్నిటినీ తాలుకుంటుందంట. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఇట్స్ ఎటర్నల్. ఎప్పటికీ నిలిచి ఉండేది
అగాపే ప్రేమ. ఇటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన కలిగిన ప్రేమ మనం కూడా కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలట. అందుకే 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఎంత అద్భుతమైన వచనం చూసారండి. మనం ఏం చేయాలట? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. మన జీవితంలో ఏది మనము అంటాడు, కింద అంటాడండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, కానీ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. మనం దేనికి ప్రయాసపడాలంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలంట. మత్తయి సువార్తలో ప్రభు ఏమంటాడంటే, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను అని మొదట ఆజ్ఞ ఇచ్చాడు. రెండవదిగా ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. మన ఆత్మీయ జీవితంలో మనము ఏం కలిగి ఉండాలంటే అగాపే ప్రేమ కలిగి మనము జీవించడానికి మనము ప్రయాసపడాలట. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ, అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. అటువంటి ప్రేమ కలిగి ఆయన జీవించాడు కాబట్టి ఇటువంటి అమూల్యమైన రక్షణ మనకు వచ్చింది. కాబట్టి మనము కూడా మన జీవితంలో అగాపే ప్రేమను కలిగి ఉండడానికి మనం ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.